నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. మేడం తీసుకో సుబ్బరాజు. ఆ యశోద వేటపాలెంలో ఉందంట. ఒంగోలు నుండి మహా అయితే గంటన్నర ప్రయాణం. అక్కడికి వెళ్ళి దాన్ని వెతికి చంపేసి దాని తలని మాత్రం నా దగ్గరికి తీసుకురా. అంటే మేడంకి యశోద ఎక్కడుందో తెలియలేదన్నమాట. వెంటనే బయలుదేరండి. మేడం, వేటపాలెంలో యశోద ఉందని మీకెలా తెలుసు? సోదమ్మాయితో అంజనం వేయించాన్రా, అందులో కనపడింది. సరే మేడం, సాయంత్రం బయలుదేరుతాం. వెళ్ళి ఆ యశోద తలతోనే తిరిగి వస్తాం. అలాగే సుబ్బరాజు. రే యాసిడ్, నువ్వు కూడా గన్ను తీసుకో. ఈ రోజు నుంచి నీకు ప్రమోషన్ వచ్చింది. ఇద్దరిలో ఎవరికి కనపడితే వాళ్ళు కాల్ చేయండి. దాని శరీరంలో ఎవరు మొదట బుల్లెట్ దింపితే వాళ్ళకి 10 లక్షలు ఇస్తాను. భలే బోల్తా కొట్టించావు యశోద. నువ్వేదైనా అనుకోవాలే కానీ ఖచ్చితంగా సాధిస్తావు. నాకు నీలో నచ్చేది అదే. ఐ లైక్ యూ. ఏంటి యశోద, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏంటో హరి, నా జీవితం గురించి ఆలోచించుకుంటే నా బ్రతికి ఒక అబద్ధం అయిపోయిందనిపిస్తోంది. బాధపడకు యశోద, నీకు మంచి రోజులు వస్తాయి. నువ్వు ఆనందంగా ఉండే రోజులు వస్తాయి. అలా అని నువ్వనుకుంటున్నావు హరి, అవెప్పటికీ రావు. నా బ్రతుక్కి మంచి రోజులనేవే రావు హరి. నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థమవుతుంది కదా. అలా అనుకోకు యశోద. నీ జీవితంలో ఆనందం, నవ్వు వచ్చేదాకా నేనెప్పుడూ నీతోనే ఉంటాను. హరి, నేను నీకు మాట చెప్తానేమనుకో కదా. చెప్పేషదా. అత్తయ్య నీకు సంబంధాలు చూస్తోంది కదా. వాళ్లల్లో నీకు నచ్చిన వాళ్ళని చూసి పెళ్లి చేసుకో హరి. నా మనసులో మాట నీకు ఆల్రెడీ చెప్పాను. నువ్వు మళ్ళీ నాకిలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ యశోదా? హరి, నా జీవితం ఎడారిలో ఎండమావి లాంటిది. దూరం నుంచి చూసినప్పుడు ఖచ్చితంగా నా జీవితం బాగుపడుతుంది అని అనిపిస్తుంది. దగ్గరికెళ్ళి చూస్తే ఎండమావి మాయమైనట్టు నా జీవితం బాగుపడుతుంది అనే ఆశ కూడా అలాగే మాయమైనట్టు అనిపిస్తుంది హరి. ఇక నుంచి నా గురించి ఆలోచించడం మానేసి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో హరి. నువ్వంటే నువ్వొక్కడివే కాదు, గుర్తుపెట్టుకో. మీ అమ్మా నాన్న కూడా. వాళ్ళకి ఇంకెవరున్నారు చెప్పు? నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళని ఆనందంగా ఉంచాల్సిన బాధ్యత నీదే కదా. అవును యశోద, వాళ్ళని ఆనందంగా ఉంచే బాధ్యత, బాగా చూసుకునే బాధ్యత నాదే. అలానే నా మనసును చంపుకుని నా జీవితంలోకి వచ్చిన అమ్మాయికి నేను ప్రేమని పంచలేక మిగిలిన జీవితాంతం నరకం అనుభవించమంటావా చెప్పు? నా స్వార్థం కోసం వేరొక అమ్మాయిని బలి చేయడం నాకిష్టం లేదు. నా మనసులో ఉన్న అమ్మాయినే నేను ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసు. హరి, నా మాట విను హరి. అతయ్య చూసిన అమ్మాయి చాలా బాగుంది. నీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సరే, ఇంక నువ్వు బయలుదేరతావా? ఇంటికెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది. ఏం ఆలోచిస్తున్నావు యశోద? వెళ్ళు. వెళ్తున్నాను.
ఏంటే ఈ యశోద్ ఇంకా రాలేదు? కొంపదీసి దొరికిపోయిందంటావా ఏంటి? మా ఇంకొకసారి ఊర్మిళకి యశోద దొరికిపోయి ఉంటుందా అని అంటే నువ్వు నా చేతుల్లో చచ్చిపోతావు, చంపేస్తాను. అసలే తలలో నరాలు చిట్లిపోతున్నాయి అన్నంత టెన్షన్లో ఉన్నాను. ఒకవైపు ఆ యశోద రాలేదు, మరోవైపు అన్నయ్య రాలేదు. అమ్మా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏట్లోకి వెళ్తున్నావే? ఏట్లోకి? ఏట్లో కంటే ఏంటమ్మా? ఓసే నీకు దండం పెడతానే, కాసేపు బుర్ర తినకుండా గేమ్ ఆడుకో. అలాగే అమ్మా. యశోదా, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదమ్మా? ఏమైందండి? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? ఏం లేదులే యశోద, నువ్వు ఇంతసేపు రాకపోయేసరికి మాకు భయం వేసింది. అవునమ్మా, పొద్దుననగా వెళ్ళావు, టైం 9 అవుతుంది. ఇప్పటి వరకు రాకపోతే మేం కంగారు పడమా చెప్పు? అదే నీ సొంత వాళ్ళైతే ఇలా అనేదానివా? నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయ్యో, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఛార్జింగ్ అయిపోతే ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకునైనా మాకు ఫోన్ చేయొచ్చు కదా. అదే మీ అమ్మా నాన్నలకైతే ఫోన్ చేయకుండా ఉండేదానివా చెప్పు? ఎప్పుడు మేం నిన్ను సొంతం అనుకోవడమే తప్ప నువ్వు మమ్మల్ని సొంతమని ఎప్పుడూ అనుకోవడం లేదు. అయ్యో, అలాంటిదేం లేదండి. వదిన, నువ్వైనా చెప్పు. ఏం చెప్పమంటావు? నువ్వు ఎంతసేపటికి రాకపోయేసరికి టెన్షన్తో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. ఇంకోసారి ఎప్పుడైనా ఆలస్యమైతే మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను. హ్మ్. ఎందుకు లగేజ్ బ్యాగులు సర్దున్నాయి? అది అదేంటమ్మా అంత తడబడతావు? మనం ఊరెళ్తున్నామని చెప్పావు కదా. ఏం లేదత్తా, నువ్వు రాగానే నిన్ను తీసుకొని ఊరెళ్దామని చెప్పింది. ఏ ఊరిని అడిగితే మాత్రం నాకు చెప్పడం లేదు. ఊరికా? అది కూడా నన్ను తీసుకోనా? ఎక్కడికి వదినా? ఓ, అసలే టెన్షన్తో చస్తుంటే ఈ నిక్కి ఒకటి మమ్మల్ని ఇరికించేసింది. ఓ వదినా, నిన్నే? ఏం లేదులే యశోద, మా దూరపు చుట్టాల ఇంట్లో పెళ్ళంట. సడన్ గా కుదిరింది, వాళ్ళు రమ్మన్నారు. నువ్వు సాయంత్రమే వచ్చుంటే ఈ పాటికి బయలుదేరి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. నువ్వు రావడం ఆలస్యమైంది కదా, అందుకే ఇక ఊరెళ్లే ప్లాన్ని వాయిదా వేసుకున్నావు. అవునా? సరే వదినా. అవును, నీకే ఏం గేమ్ ఆడుతున్నావు? అత్తా, మనం వెళ్ళి అక్కడ గేమ్ ఆడుకుందాం. పద. దీనికేం కాలేదే, ఆ దేవుడు మనవైపే ఉన్నాడు. ఇదొచ్చింది సరే, దీనికోసం వెళ్ళిన అన్నయ్య ఇంకా రాలేదేంటి? వాడికేం కాలేదు కదా? ఏంట్రా ఇంతసేపు రావడానికి? అదంతా తర్వాత చెప్తానులే. నువ్వు సామాన్యురాలివి కాదు యశోద. ఎవరి సాయం లేకుండానే నీ సమస్యని నువ్వే పరిష్కరించుకుంటున్నావు. ఊర్మిళ నుండి తప్పించుకుంటున్నావు. నువ్వు వేటపాలెం కాదు కదా, బొర్రిపాలెం వెళ్ళినా, యానం వెళ్ళినా, కన్యాకుమారి వెళ్ళినా మేడంకి మాత్రం దొరకమని అర్థమవుతుంది.
నమస్తే బాబు. నమస్తే. టీ ఇమ్మంటారా, కాఫీ ఇమ్మంటారా? యశోద వచ్చిందా బాబాయ్? వచ్చింది బాబు. సారంగితో పాటు ఎక్కడికో వెళ్ళింది. అవునా? ఎక్కడికో అడగలేదా? లేదు బాబు. సరే, స్ట్రాంగ్ టీ తీసుకురా బాబాయ్. అలాగే బాబు, ఒక స్ట్రాంగ్ టీ. సుబ్బరాజు యశోద కనిపించలేదని మాత్రమే చెప్పమన్నాడు తప్ప వీణ్ణి కెలకొద్దు అనలేదు కదా. యశోద పేరు మీద 700 కోట్లు ఉంటే వీణ్ణి కెలికితే కనీసం 70,000 రావా? ఓ రాయేద్దాం. నమస్తే సార్. ఏం కావాలి? మొన్న మీరు మాట్లాడుతున్న అమ్మాయి ఉంది కదా సార్, ఆ అమ్మాయి వాళ్ళు ఎక్కడుంటారు సార్? దేనికి నీకు? దేనికంటే ఏం చెప్తాం సార్, మాకు చాలా పనులున్నాయి ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్తే నేను వెళ్ళి కలవాలి. కొంపతీసి వీడు ఊర్మిళ మనిషి అయి ఉంటాడా? చెప్పండి సార్. లేరా, లే. ఎవడ్రా నువ్వు? ఆ అమ్మాయితో నీకేం పని? నేను ఊరికే అడిగాను సార్, మీరేంటి ఇలా కొట్టారు? నిజం చెప్పరా, ఆ అమ్మాయి గురించి నీకెందుకు? ఆ అమ్మాయి ఎక్కడుంటే నీకెందుకు? నువ్వు ఊర్మిళ మనిషివా? ఊర్మిళ మేడం పేరు చెప్తే పెద్ద పెద్ద పోలీసులు, పొలిటీషియన్లే భయపడతారు. ఇప్పుడు ఊర్మిళ మేడం పేరు వాడుకుంటే వీడు భయపడతాడు. నేనెవరో తెలుసా? ఊర్మిళ మేడం రైట్ హ్యాండ్ని. సార్ కొట్టకండి సార్, సార్ కొట్టకండి సార్, మీకు దండం పెడతాను సార్, సార్ కొట్టకండి సార్. రై, ఇంకొకసారి దరిదాపుల్లో కనిపిస్తే చంపేస్తాను. పోరా. నన్నే కొడతావా? నీ మీద మా మేడంకి చెప్తాను. తిక్కున్న చోట చెప్పుకోపోరా. బాబు ఏమైంది? ఎందుకు అతను అలా కొట్టావు? ఏం లేదులే బాబాయ్, వదిలే. నాకు కొంచెం చిరాగ్గా ఉంది. సరే బాబు, టీ తీసుకుని వస్తా. యశోద ఎక్కడికి వెళ్ళింది సారంగి? యశోద రోజు రోజుకి తన ప్రాణాల్ని లెక్క చేయకుండా ఊర్మిళకు ఎదురెళ్తుంది. ఒకవేళ ఊర్మిళ గుర్తుపడితే తన పరిస్థితి ఏంటి? ప్రతిరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది? అందరికీ జాగ్రత్తలు చెప్తుంది, తను మాత్రం జాగ్రత్తలు తీసుకోదు. హరి, వచ్చావా? నీ గురించి ఇక్కడ టెన్షన్ పడుతూ ఉన్నావు. నువ్వు రోజు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? ఊర్మిళ గుర్తుపడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నా గురించి నేను చూసుకుంటాను హరి. అసలు నువ్వు చేసిన పనేంటి? ఆ యాసిన్ గాడిని నువ్వెందుకు కొట్టావు? నీకెలా తెలుసు? వాడు నేరుగా ఊర్మిళ దగ్గరికి వచ్చే చెప్పాడు. ఎవరికి చెప్తావో చెప్పుకో అన్నావాడు కదా. అవును, చెప్పమన్నాను. చెప్పనివ్వు. ఆమె ఈ హోటల్ దగ్గరికి వస్తానంది. అనవసరంగా ఆమెను ఎందుకు రెచ్చగొడుతున్నావు? నువ్వెంత తెగించావో నేను అంతే తెగించాను యశోద. ఏం జరుగుతుందో చూద్దాం. రానివ్వు. ఊర్మిళ ఒక్కడుగు బయటికేస్తే తన బలం ఏంటో మనకి తెలుస్తుంది, మన బలం ఏంటో తనకి తెలుస్తుంది. ఏదేమైనా నీ బిడ్డ నీకు దక్కేలా చేస్తాను. అప్పటి వరకు నేను ఈ విషయంలో తగ్గను. ఆవిడ్ని ఎదిరించే వాళ్ళం మనం ఒకళ్ళు ఉన్నామని తెలియాలి. హరి, ఏమైంది నీకు? హా,
ఎందుకింత ఆవేశపడుతున్నావు? కొంచెం నిదానంగా ఆలోచించు. లేదు యశోద, నేను ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక నక్కి నక్కి భయంతో మనం చేసే ప్రయత్నాలు వద్దు. కుంభస్థలాన్ని కొట్టాలంటే ఎదురుగా వెళ్లాల్సిందే. సరంగి, నువ్వు సిద్ధంగా ఉండు. మనం ఊర్మిళతో యుద్ధం చేయబోతున్నాం. అది అంత తేలికైన విషయం కాదు. మీరు ఊర్మిళని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఊర్మిళ సామాన్యురాలు కాదు. ఆవిడ్ని మీరు ఏం చేయలేరు. మీకు తెలియకుండానే ఆమె మనుషులు మీ చుట్టూరా చాలా మందే ఉన్నారు. ఇన్ని రోజులు మీరు మాట్లాడుకుంటున్నది, పోరాడుతున్నది ఊర్మిళ గారితో అని నాకు తెలీదు. నాకు తెలుసుంటే నేను అప్పుడే చెప్పేవాణ్ణి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ బిడ్డ మీకు దక్కదు. ఏంటి బాబాయ్ అలా అంటున్నావు? నా బిడ్డని ఎట్టి పరిస్థితుల్లో అయినా దక్కించుకుని తీరుతాను. ఊర్మిళ గారి చేతిలో ఎంతో మంది బలైపోయారమ్మా. నువ్వు ఒక్కదానివే బయటపడ్డావు. బహుశా నీ మంచితనమే నీకు శ్రీరామరక్షగా ఉంది. అసలు ఊర్మిళ గురించి నీకెలా తెలుసు బాబాయ్? ఊర్మిళ గురించి నాకే బాగా తెలుసు. ఎందుకంటే నేను ఊర్మిళ గారి మనిషిని కాబట్టి. ఏంటి బాబాయ్ నువ్వు మాట్లాడేది? ఊర్మిళ గారి కుడిభుజాన్నమ్మా నేను. భయపడకండి, నేను మీ గురించి ఊర్మిళ మేడానికి చెప్పను. మిమ్మల్ని చూస్తుంటే నాకు మొదటి నుంచి ముచ్చటేస్తుంది. అందుకే మీకేం సాయం కావాలన్నా నేను చేస్తాను అని చెప్పాను. ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉన్నాను. మీకు నా సైడ్ నుంచి ఏ సహాయం చేయాలన్నా చేస్తాను, కానీ ఊర్మిళ మేడానికి మాత్రం మీ గురించి చెప్పను. అలా అని నన్ను కలవడం మానేయకండి. ఈ రెస్టారెంట్ మీది అనుకోండి. మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకండి. ఊర్మిళ నాకు 10 ఏళ్ల నుంచి తెలుసమ్మా. ఆమె ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు అతని మాటనే కాదు, అతని చూపుని, అతని వాలకాన్ని మొత్తం గమనిస్తుంది. ఏ మాత్రం చిన్న అనుమానం వచ్చినా శాల్తీలే లేచిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు మాత్రం ఊర్మిళ మేడం జోలికి వెళ్ళొద్దు. చిట్టి తల్లి, అమ్మ అని పిలవే. ఇంకెప్పుడు పిలుస్తావు? నువ్వు అమ్మ అని పిలిస్తే వినాలనుంది. ఇంకా ఎన్ని మంత్స్ పడుతుంది? ఇలా నీరజ మారిపోతుందని నేను కలలో కూడా అనుకోలేదు. నీరజ ఎంత ఆనందంగా, ప్రేమగా పాపతో ఉండాలని నేను మొక్కని దేవుడు లేడు. నిజంగా ఈ పాప స్పెషలే. ఎందుకంటే కన్న తల్లిగా నేను నీరజ మనసు మార్చలేకపోయాను, కానీ ఈ పాప మాత్రం మార్చేసింది. తన వైపుకి నా కూతుర్ని తిప్పేసుకుంది. ఇది చాలా తెలివైనది కదా. రేపు పెద్దయిన తర్వాత నా గురించి నిజం తెలుసుకొని నన్ను అసహించుకుంటుందా? లేకపోతే ఇంత పెద్ద మేధావిగా తనని పుట్టించినందుకు నా మీద అమితమైన ప్రేమని చూపిస్తుందా? ఇదసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నా గురించి ఆలోచిస్తుంది?
మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. మేడం, మీరు చెప్పిన ఆ వేటపాలెం దగ్గరికి వెళ్ళాను. అది చీరాల దగ్గర ఉంది. ఆ వేటపాలెం ఊర్లోనే కాదు, ఆ చుట్టుపక్కల మొత్తం వెతికాను. కానీ యశోద ఎక్కడా కనిపించలేదు. మొన్నటి వరకు అక్కడే ఉందట, కానీ మేం వెళ్ళేసరికి అక్కడ లేదు. తనకి బహుశా మనం వెతుకుతున్నామని ఏమైనా అనుమానం వచ్చిందేమో, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ యశోదని పట్టుకోవాలంటే మనం ఏం చేయాలరా? నాకు ఇంత పెద్ద సర్కిల్ ఉండి కూడా దాన్ని పట్టుకోలేకపోతున్నాను. అదేమో వేషాలు మారుస్తూ ఊర్లు మారుస్తూ తిరుగుతూనే ఉంది. ఇప్పుడు అది ఏ వేషంలో ఉందో, ఎక్కడుందో. సరే, నువ్వు వెళ్ళు, నేను తర్వాత కాల్ చేస్తాను. లోపల నీరజ ఉంది. అలాగే మేడం. ఒకవేళ ఇదే ఆ యశోద, ఒకసారి దీన్ని టెస్ట్ చేస్తే పోలా? జయ, పాప ఎంతసేపటికి ఏడు పాపటం లేదు. నువ్వు ఒకసారి ఆడించు. పాప నా దగ్గర ఏడు పాపిందంటే నేనే యశోదని అన్న అనుమానం ఊర్మిళకొస్తుంది. దీని దగ్గర కూడా వెంటనే ఏడు పాపిందేంటి? అంటే ఇది యశోద?